అట్లా కాదు, మంచి యోగ్యుడమ్మా, బీటెక్ చదివిండు, మీరు ఇంత కష్టపడి చదివించింది కదా. ఇదే పంచాయతీకి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంత దరిద్రం ఉంటుంది అనుకోలే, కానీ ఒక దరిద్రులు ఆ ముఖ్యమంత్రి ఈ పరిస్థితికి వచ్చింది. నువ్వేం ఇబ్బంది పడకు, మేము కొట్లాడతాం జర. నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు, కానీ దండం పెడతాం, మీరు ఇట్లా ఆత్మహత్య చేసుకోవచ్చు. ఈ కుటుంబాలు ఇట్లా జరగదు. ఇట్లా తెలంగాణ ఇప్పటికే శవాల జాతర అయింది, ఇట్లా జరగదు. వద్దొద్దమ్మా, వద్దొద్దు, ఏడవద్దు. ఈ శోకం వాళ్ళకి అర్థమైతలేదు. అర్థమయ్యేదాకా మేమైతే కొట్లాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఒక 15 రోజుల కిందనే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో సర్పంచ్లందరితో కూర్చొని, వాళ్ళ కమిటీతో కూర్చొని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు సర్పంచులు, ఇంకో ఆత్మహత్య జరగకుండా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసినాము. చేసిన తర్వాత 15 రోజులు గడవక ముందే ఇగో ఇక్కడ సాక్షాత్ దాసరి శంకరయ్య గారు బీబీరాజ్పల్లె ఊరు ఆత్మహత్య చేసుకొని 10 లక్షల బిల్లు కొడుకు రాజ్ కుమార్ బీటెక్ చేసిండు. ఇక్కడ ఇలా 15 రోజుల లోపల శోక సముద్రంలో ఈ పాపం ఎవరిది అక్కడ చూడక శోకంలో కూర్చొని అక్కడ ఒకసారి చూపించారు. ఆ శోకం దీనికి బాధ్యులు ఎవరు? దీని బాధ్యులు ఎవరు? తప్పెవరిది? శిక్ష ఎవరికి? ఏం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం? తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో పల్లెలకు సర్పంచ్ ఎట్లా, సర్పంచే వాళ్ళ ధైర్యం కోల్పోయి అప్పుల పాలయ్యి, వాళ్ళ అప్పుల పాలు అయినా కానీ పిల్లలను చదివించుకొని బీటెక్ చదివించుకొని 2 సమస్యలే ఇక్కడ. ఒకటేమో సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు అది ఏసీ. ఈయనే నువ్వు రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి రాకముందు నువ్వు చెప్పినావు సర్పంచ్లు ఏ పార్టీ అయినా పర్వాలేదు, అపోజిషన్ పార్టీ అయినా పర్వాలేదు, అధికార పక్షమైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మీరు వర్కులు చేసినవి గ్రామ అభివృద్ధి గురించి చేసిండ్రు, మీరు ప్రజల గురించి చేసినారు. కాబట్టినే మీరు అడగండి, మీ బిల్లులు మేము ఇస్తాము, మీరు బయటికి రాండి, ఎమ్మెల్యేలను గల్లాబట్టండి, మంత్రులను గల్లాబట్టి అడగండి, మీ బిల్లుల గురించి రోడ్డు దిక్కు రండి, కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుందని చెప్తే పల్లెలలో ఈ సర్పంచులు ఇండైరెక్ట్గా చేయండి. మీరు గవర్నమెంట్కి రాలే, మీరు ముఖ్యమంత్రి కాలే. మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క ఊసర వాళ్ళ కన్నా అధ్వానంగా ఘోరంగా మీ రంగులు మార్చుకుంటూ ఆ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుకే మీరేం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు, అది టీఆర్ఎస్ హయాంలో జరిగిన వర్కులు మా టైంలో కాదు కదా అని. ఈ సర్పంచ్ ఇప్పుడు తన ఇల్లు కట్టుకుంటుంది కాదు, రేకుల ఇల్లు ఇక్కడ చూసారు కదా, ఇది కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసినటువంటి శంకరయ్య గారి ప్లాట్ కూడా గవర్నమెంట్ ప్లాట్ అంటిది. అంటే నిజాయితీగా ఉండు కూడా పాపమే అయిపోయింది. ప్రజలు కూడా చూసేటోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల ఉపయోగపడేందుకు చేసినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి బిల్లు తన ఇల్లు కట్టుకొని అడుగుతలేడు, ప్రజల గురించి, ప్రజల సౌకర్యార్థం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒక తన గట్లనే కట్టిండు, డ్రైనేజ్ కట్టిండట, తనైతే బిల్లే లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే టార్గెట్ చేసి పెడుతున్నారు. ఇగో ఇక్కడ వీరి బిల్లు, వీరి సర్పంచ్ దాదాపు 60 లక్షల వరకు. ఇగో ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఇగో వీరిది కూడా దాదాపు 10 లక్షల వరకు చెక్కులు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసిన ఉదంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అందరూ గ్రామాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే సర్పంచులు, మాజీ సర్పంచులే ఇక్కడ ఉన్నది. మీకు మేఘా కృష్ణారెడ్డిలకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మీకు చేతులు ఆడితే మీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ కటిక పేదరికంలో ఉండి ఇప్పటికే చితికిపోయి అవమానాల బతుకుంటా ఇక్కడ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు అప్పులోళ్ళు వచ్చి అడిగితే తీర్చలేక బీటెక్ చదివిన తర్వాత యోగ్యుడు తన అవుట్ సోర్సింగ్ నౌకరు వచ్చిన తర్వాత కోవిడ్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కోవిడ్లో నౌకరు తీసేస్తే ఎక్కడ దాని ఈ దేశాలకు ప్రయత్నాలు చేసుకుంటూ పోయిండ్రు, అట్లా అప్పులు చేసి అట్లా ఇబ్బంది పాలైనరు. బయట దేశాలలో కూడా ఇప్పుడు ఎట్లా బతికెట్లు తెలుసు కదా మీకు. వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా తన అవుట్ సోర్సింగ్గా చేసిండ్రు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పోతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఇగో ఇది ఒక సాక్ష్యం. తెలంగాణలో పల్లెలు ఎట్లా ఉన్నాయని. ఒక సర్పంచ్ 20 సంవత్సరాలు సర్పంచ్ చేసి, 10 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఇంకా 10 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసినటువంటి కుటుంబం ఆ ఇంట్లో తననే ఆత్మహత్య చేసుకుందంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా సోయిగా ఉందో లేదో నాకు అర్థమైతలేదు. కానీ మీరు ఈ బిల్లులు మొత్తం ఇంకొకటి, ఇప్పుడు రాజ్ కుమార్ ఒక మంచి మాట చెప్పిండు, మా నాయన పోయిండు, మా డాడీ పోయిండు, కానీ ఇంకెవరి తండ్రి ఇట్లా ఏ కుటుంబంలో కూడా ఏ తల్లి కావచ్చు, ఏ చెల్లె కావచ్చు, ఎవరైనా కానీ ఇటువంటి శోకంలో ఉండకుండా దీన్నన్నా ఇప్పుడన్నా నువ్వు మంత్రంగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్స్ గడిపించుకోవాలని చూస్తున్నాము. కానీ
చితికిపోతున్నాయి కుటుంబాలు, గ్రామాలలో చితికిపోతున్నాయి. ఈ కుటుంబాలను నాశనం చేయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీరు పైన ఏమన్నా చూసుకొని రాయన. ఆయన గీ బిల్ల గురించా తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు లేవు మొత్తం కలిపితే. కానీ నీ షికార్లకు, నీకు సినిమా వాళ్ళకి ఇష్టందుకు నీకు పైసలు లక్షలు దొరుకుతాయి. కోట్ల రూపాయలు పెట్టి నువ్వు సినిమా అవార్డులు పెడతావు. మీరు బయట దేశాలకు పోయి ఏం చేస్తారో మాకు ఎరకలేదు. హైడ్రా గిడ్రా అని చెప్పి బయట దేశాలకు పోయినావు. అదో 50,000 ఒకసారి 150,000 అన్నావు, 1,00,000 అన్నావు. నాది ఎంత పోతుందో మాకు తెలియదు. గిన్ని లక్ష చూస్తే 1,000 కోట్ల రూపాయలే మాట్లాడేటోనివి. నీ కనీసం పేపర్ యాడ్లు నువ్వు వేసుకునే పేపర్ యాడ్ల పైసలు ఇస్తే ఈ కుటుంబాలు ఇలా బజార్లో పడుకుంటుంటాయి. చాలా ఘోరంగా ఉన్నది. శవాలై ఊరేగుతున్న రైతన్నలు నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నను అనుకుంటూ తిరిగినాం. ఇప్పుడు ఇవాళ గ్రామ ప్రథమ పౌరులు సర్పంచులు శవాలై ఊరేగే పరిస్థితున్నది. ఈ శవాల జాతర కానియకండి. మీ పైశాచికం బంద్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ పైశాచికం బంద్ చేయండి. కర్ణాటక కిరాత కీచకులు లెక్క మీరు వ్యవహరించకండి. ఊర్లలో పాడలు లేస్తున్నాయి, ఇది మంచిది కాదు. తెలంగాణ పల్లెలలో పాడలు లేస్తున్నాయి, ఇది మంచిది కాదు. నీ గురువు చంద్రబాబు నాయుడు లెక్క నువ్వే గట్లనే పేరు తెచ్చుకోవాలనుకుంటే తెలంగాణ పల్లెలల్లో నీ రాక్షస పాలన బంద్ చేయి. నువ్వు వెంటనే ఇది ఒక బెంచ్ మార్క్ కావాలి నీకు. నీ సోయికి తీసుకొచ్చుకో. నిన్ను ఒకసారి నేను ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తేనే ఇయ్యాలటి వరకు మొత్తుకుంటున్నావు నువ్వు చేసిన పాప పనికి, తప్పుడు పనికి. ఇలా వీళ్ళు గ్రామాల అభివృద్ధి చేయాలి, ప్రజలకు సౌకర్యార్థం ఒకరు స్కూళ్ళు కట్టిరు. తన స్కూల్ కట్టిండు. స్కూల్ కట్టిన పైసలు కూడా రాకుంటే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు పొద్దుగాలు లేస్తే విద్య గురించి మేము ఎంతైనా స్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నావు కదా. మరి కట్టిన బిల్లు అయితే ఇయ్యరాదు. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలకు వాళ్ళకు పైసలు ఇస్తలేవు. గవర్నమెంట్ అంతా ప్రజల చేతుల్లోనే ప్రజలే పెట్టి చేస్తా ఉన్నారు. మీరు మాత్రం పందికొక్కులు లెక్క తిని బలుస్తున్నారాడా. నువ్వే చెప్పినావు. ఏం చెప్పినావు? నేను అవినీతి చేయకుంటుంటే 40,000 కోట్ల రూపాయలు ఉట్టిగా ఎడమ చేతం తీసిస్తా అన్నావు. 40,000 కోట్లు కాదా ఆయన, ఒక 400-500 ఒక 500-600 కోట్లు వీళ్ళకి ఇచ్చేసాయి. సర్పంచ్లకి ఇయ్యి. నువ్వు ఎలక్షన్స్ కు పోక ముందు రాకముందు నువ్వు ఇయ్యి. ఇది ఆపకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నాం మేము ఒత్తి వదిలిపెట్టాం నిన్ను. నువ్వు అనుకుంటున్నావో ఒక స్టేట్మెంట్ ఎక్కడో కూర్చొని నేను ఇయ్యా అని చెప్పనే వదిలేసి అయిపోతుంది అనుకుంటున్నావేమో. నిన్ను ఊరూరా ఎంబడబడతాం నిన్ను. ఈ సర్పంచ్ల బిల్లు వచ్చే వరకు ప్రజలకు కూడా చెప్తున్నాం, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దండం పెట్టి చెప్తున్న ప్రజలకు కూడా మీరు ఓటు అమ్ముకోకండి. ఇప్పటికే సర్పంచ్లు ఇబ్బంది అయినరు. మళ్ళీ వచ్చే సర్పంచ్లు కూడా అప్పులు చేసి మీకు ఇచ్చేటందుకు అప్పులు చేయాలి. మళ్ళీ కాంట్రాక్టులు ఈ వర్కులు చేసేందుకు అప్పులు చేయాలి. ఎందుకు చేయాలంటే ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అప్పుడు ఎంబడబడ్డోళ్ళు ఇప్పుడు పోయి ఆఫీసుల చుట్టూ బిచ్చగాళ్ళ లెక్క. వీళ్ళు బిచ్చగాళ్ళనే ఆ సర్పంచ్లు ఇంటి చుట్టూ నీ ఆఫీసుల చుట్టూ ఊకే తిరగటందుకు తెలంగాణ సర్పంచ్లు బిచ్చగాళ్ళ లెక్క పడుతున్నారు నీకు. కానీ ఎందుకు వస్తున్నారు? ఆయన వాళ్ళ దగ్గర పైసలు లేక. ఎవరో సిటీ చుట్టుపక్కల వాళ్ళు సర్పంచ్లకు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ పల్లెలకి కటిక పేదరికంలో ఉన్నటువంటి సర్పంచ్ల బాధ వినాలే. అందరి సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తున్నా, పోరాటం తప్ప మీరు అప్లికేషన్లు ఇచ్చేటి అన్ని కూడా పొట్లాలకు ఇచ్చి పల్లీలకు పుట్నాలకు ఇచ్చి పెట్టుకుంటారు. ఇళ్ళ శవాల జాతర అవుతున్నది. మీరు కూడా సోయికి రాండ్రి. ఇంకొక సావు జరగనీయకుండా చూసుకో. మీ ఇళ్ళల్లో పాడేళ్ళు వేస్తే మీకు తెలుస్తుంది ఆ బాధలేంటియో. మీ ఇళ్ళల్లో కన్నీళ్ళు వస్తే తెలుస్తుంది ఆ బాధలేంటియో మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు తిని బలుస్తున్నారు. మీ మంత్రి మార్గం మొత్తం అట్లనే ఉన్నది. ఇప్పుడు కొంత తెలుస్తున్నది అంటే 1-2 కోట్ల కన్నా ఎక్కువ వాళ్ళకు కొంతమందికి అక్కడిక్కడ ఇచ్చిండ్రు అని చెప్తున్నారు. అది లిస్ట్ అయితే మాకు తెలిసేదే. పర్సెంటేజ్లు తీసుకోనట అన్న చెప్తున్నాడు. ఆఫీసులో పోతే 130 కోట్ల రూపాయలు అంటే అది మీ కావాలైనా మీ ఇచ్చి రిలీజ్ చేసిరంటే మీవి కావు. అదే కదా చెప్పింది. మీ 153 కోట్ల రూపాయలు అది మీకు సంబంధించినటువంటి కాదు. వీళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఆడిట్ చేసిన బాపతి అని చెప్తున్నారు. కానీ రెగ్యులర్ పైసలు కూడా కాదు అవి. రెగ్యులర్ నీ సఫాయి పనులకో లేకపోతే ట్రాక్టర్ల డీజిల్కో ఇచ్చిన పైసలు కావు. గ్రామ పంచాయత్ సెక్రటరీల మీదనే పడుతున్నాయి అవన్నీ. రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, ఎక్కడికి పోయినా కానీ మేము వెంబడబడతాం, నీ వెంబడబడతాం. నువ్వు చేసిన ప్రామిసులే ఇవన్నీ, నువ్వు చెప్పినయే. మాకు నీతో గెట్టు పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు. మా సర్పంచ్ల బిల్లులు వెంటనే నిరుద్యోగ సమస్యతోటి ఇంకొక కారణం కూడా ఇక్కడ ఉన్నది. వీళ్ళకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉన్నది. క్వాలిఫైడ్ అనే కదా నువ్వు అవుట్ సోర్సింగ్ నౌకర్ పెట్టుకున్నావు. మళ్ళీ నువ్వు తీసి పడేసావు వేరే దేశాలలో పోయి అక్కడ కూడా ఇబ్బందుల పాలై మళ్ళీ రిటర్న్ వచ్చిండు. ఆర్థిక ఇబ్బందులతోటి అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నా, మాట్లాడినటువంటి అందరు రాజకీయ నాయకులకు చెప్తున్నా, మీరు కూడా సోయికి రాండ్రి. మీరు కూడా రోడ్ల మీదకి రావాలి. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక సావు తెలంగాణలో ఏ పల్లెలో ఇంకొక సర్పంచ్ రూపకంగా పాడెలు వెళ్ళొద్దు ఇళ్లకెళ్ళి. అది అరిష్టం, తెలంగాణకి అరిష్టం అని చెప్పదలుచుకున్నాం. ఇది ఇక్కడనే కాదు, నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా దీని మీద మాట్లాడతాం. ఇవాళ మేము బీబీరాజ్పల్లె, గుల్లపల్లె మండల్, జగిత్యాల్ జిల్లా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, వీరు జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ గారు అందరు వాళ్ళే ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. రాజకీయ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతున్న రేవంత్ రెడ్డి సోయికిరా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల మాటలతోటి, అసత్యాల మాటలతోటి, నీ దుర్మార్గపు పిచ్చి ఉపన్యాసాలతోటి నువ్వు గద్దెకెక్కినావు. కానీ గద్దెకెక్కినాక పిశాచులను మరిపించేటువంటి పాలన చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నావు. నా పేరు రాజ్ కుమార్. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ బీబ్రాజ్పల్లి గ్రామం. మా డాడీ పేరు దాసరి శంకరయ్య. తను 10 సంవత్సరాలుగా బీబ్రాజ్పల్లి అనే గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా, 10 సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు అందించిండు. ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసిండు, ఎన్నో చేసిండు. కానీ దురదృష్టవశాత్తు గత 2023 సంవత్సరంలో 10 లక్షల విలువ గల సిసి రోడ్డు కట్టించి నిర్మించి, సో దాని బిల్లు కోసం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. సో అవన్నిట్లకి పెట్టనీకి అన్ని అప్పులు తీసుకొచ్చి, అన్ని మా అమ్మ మీద పుస్తల తాడు కూడా బ్యాంకులో కుదబెట్టి తీసుకొచ్చి అవన్నీ అప్పులు చేసి కట్టించిండు. ఆ సిసి రోడ్ వేసినందుకు ఇప్పటి వరకు ఎలాంటి బిల్ లేదు. అది సిసి రోడ్ వేసేటప్పుడు ఇంతకుముందు గతంలో వర్క్ చేసినప్పుడు, గతంలో పనులు చేసినప్పుడు సిసి రోడ్ అంటే 3 నెలలు 4 రోజుల లోపు బిల్ వస్తుంది. సో అలాగనే బిల్ వస్తుందేమో అని ఎవరి దగ్గర అయితే దానిలో ₹1 లేకుండా ప్రతి పైసా అన్నీ అప్పు తీసుకొచ్చి, వేరే వాళ్ళ దగ్గర అన్ని అప్పు తీసుకొచ్చి ఖర్చు చేసింది. సో కానీ అవన్నీ తొందర 2-3 నెలల్లోనే వస్తుంది కదా, బిల్లు వస్తుంది కదా అనే ఉద్దేశంతో పనిచేసిండు. కానీ అది సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. సో బిల్ రాక చాలా మనస్తాపంతో, ఒక 2 నెలలు వస్తాయి కదా, తీసుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా 2 నెలలు 3 నెలలు వస్తాయి కదా, నేను ఇచ్చేస్తా అని అందరికీ మాటిచ్చిండు. కానీ వాళ్ళందరూ 2-3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర కూడా అయిపోయింది అని వాళ్ళు ఇచ్చిన వాళ్ళ తప్పు కాదు. కాకపోతే గవర్నమెంట్ బిల్లు రిలీజ్ చేయక, మాకు ఫండ్స్ ఇవ్వక, ఇలాంటివి ఇవ్వక తను చాలా మనస్తాపానికి చెందింది. సో మాకు ఇన్ని పాత అప్పులు ఉండే. సో దాని మెయిన్గా సిసి రోడ్ బిల్ అనేది చాలా అంటే చాలా మా ఇంటికి, మా ఊరికి, మా కుటుంబానికి చాలా తీవ్ర నష్టం చేసింది. సో తనకి నేను, నా చెల్లి ఇద్దరం, మాకు చిన్న పసిపిల్లలు, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు 2 పిల్లలు, మా చెల్లెకి 1 పిల్లగాడు. సో వాళ్ళ పసికందున్న అంటే వాళ్ళంతే ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటుండే. కానీ ఎన్నడూ కూడా తను మాతోటి ఇట్లా ఉన్నది, నా పరిస్థితి ఇట్లున్నది అని ఎప్పుడు కూడా మాతోటి రింకేం తీసుకున్నట్టు ఎప్పుడు కూడా మాతోటి చెప్పలేదు. కానీ దురదృష్టవశాత్తు తను ఏం ఆలోచించుకుండో, ఎన్ని రకాలుగా లోపల స్ట్రెస్ తీసుకున్నాడో, ఎంత ప్రెషర్ తీసుకున్నాడో ఆ దేవుడికి తెలియాలి. కానీ ఆ సిసి రోడ్ విషయంలో మా డాడీ పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మాలాంటి వాళ్ళ, మా డాడీలాగా ఎవ్వరికి కూడా జరగకుండా ఇప్పటికైనా, మా డాడీ పోయినంత మాత్రాన మాకిప్పుడు అప్పుల వాళ్ళు అడగకుండా ఉండరు, మాకదే టెన్షన్ ఉంటుంది, మాకదే ప్రెషర్ ఉంటుంది. ఇప్పటికైనా మా డాడీలాగా వేరే తండ్రులు, వేరే వాళ్ళు కూడా ఇట్లా ఎవరు చేసుకోకుండా గవర్నమెంట్ తక్షణమే ఇలాంటి బిల్స్ అన్నీ మంజూరు చేసి, ఎందుకంటే సర్పంచ్ అనే చేసే వ్యక్తి ఎమ్మెల్యేలు కాదు, లేకపోతే డబ్బున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఒక సాధారణ మనిషి, ఒక ఊర్లో సాధారణంగా బతికే మనిషే సర్పంచ్ అవుతాడు. ఎందుకంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు కానీ, సర్పంచ్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళ పొజిషన్ వేరు. కాకపోతే సర్పంచ్ అని ఒక సర్పంచ్ అంటే సాధారణ వ్యక్తి. ఎందుకంటే నేను చూసిన మా డాడీ పక్క నుండి ఒక 10 సంవత్సరాలు సర్పంచ్ చేసింది, 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది. కాబట్టి తన పక్క నుండి నేను చూసిన ఆయన ప్రెషర్లు ఎన్ని ఉంటాయి అనేది. ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్లు ఉంటాయి, ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ ప్రెషర్ ఉంటుంది. స్టేట్కి సీఎం ఎట్లనో ఒక విలేజ్కి సర్పంచ్ అట్లా. సో అన్ని టెన్షన్లు ఉంటాయి. సో మా డాడీలాగా వేరే వాళ్ళు చేసుకోకుండా తక్షణమే ఈ బిల్లును మంజూరు చేసి ఇవన్నీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే నాలాగా ఎవరు ఏ కొడుకులు కానీ, ఏ మనవళ్ళు కానీ, ఏ భార్య కానీ, ఎవరు కానీ ఇట్లాంటి చేసుకొని వాళ్ళని ప్రెషర్ నొట్టారు. నాకు ఇప్పుడు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పిండు, ఎన్నో తీసుకుంటుండే. కానీ నాకు తీరని లోటు. నేను నా జన్మాంతం నా నాన్నకి ఇప్పటి వరకు నేను రుణం తీర్చుకోలేదు. ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్లు ఉంటాయి, ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ ప్రెషర్ ఉంటుంది. స్టేట్కి సీఎం ఎట్లనో ఒక విలేజ్కి సర్పంచ్ అట్లా. సో అన్ని టెన్షన్లు ఉంటాయి. సో మా డాడీలాగా వేరే వాళ్ళు చేసుకోకుండా తక్షణమే ఈ బిల్లును మంజూరు చేసి ఇవన్నీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే నాలాగా ఎవరు ఏ కొడుకులు కానీ, ఏ మనవళ్ళు కానీ, ఏ భార్య కానీ, ఎవరు కానీ ఇట్లాంటి చేసుకొని వాళ్ళని ప్రెషర్ నొట్టారు. నాకు ఇప్పుడు ఎన్నో బాధ్యతలు అప్పచెప్పిండు, ఎన్నో తీసుకుంటుండే. కానీ నాకు
తీరని లోటు. నేను నా జన్మాంతం నా నాన్నకి ఇప్పటి వరకు నేను రుణం తీర్చుకోలేదు. కానీ అయినా నా డాడీ నన్ను వదిలేసిపోయిండు. కానీ ఇట్లాంటివి జరగకుండా తక్షణమే గవర్నమెంట్ అనేది ఇప్పటికి నా పొజిషనే కానీ నా పొజిషన్ కూడా ఇప్పుడు బిల్లు రాకపోతే ఇట్లా అసలు నాకు కూడా ఏమవుతుందో. ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకుని నా డాడీ నా స్ట్రెస్ తీసుకోలేదు. అంత రాజకీయ నాయకుడు అన్ని సంవత్సరాలు చేసిన నాయకుడే ఆ స్ట్రెస్ నా ప్రెజర్ను తట్టుకోలేకపోయాడు. సో నేను ఎట్లా తట్టుకుంటానని గవర్నమెంట్ ఆలోచించాలి. ఆలోచించి తక్షణమే మా బిల్లు అయితే కొంచెం రిలీజ్ చేసి మా లాంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో, మా లాంటి పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే బిల్లు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. మాలాగా మేము ఇట్లాంటి సర్పంచ్లు కానీ ఇట్లాంటి లీడర్లు కానీ కొంచెం వర్క్ చేస్తేనే ఊళ్ళు డెవలప్మెంట్ అవుతాయి. ఎమ్మెల్యే కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఇక్కడ లోకల్ వర్క్ చేయరు. ఓన్లీ సర్పంచులు లోకల్ లీడర్లు మాత్రమే వర్క్ చేయాలి. సో గవర్నమెంట్లో కొంచెం సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటి బిల్లులు మంజూరు చేస్తేనే ఊళ్ళు డెవలప్మెంట్ అవుతాయి. అవన్నీ మీకు తెలిసినాయే, ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసినాయే. దయచేసి మీరు మా బిల్లులు అన్నీ మంజూరు చేసి ఇలాంటి మా డాడీ లాంటి ప్రాణాలని అన్ని కాపాడండి.